భారతదేశంలో ఎందరో మహనీయులు ప్రజల సౌఖ్యం కోసం న్యాయం ధర్మం స్థాపన గురించి వారి అమూల్యమైన జీవితాలను త్యాగం చేసిన విషయం భారతీయులందరూ ఆ మహానుభావుల పుట్టినరోజు వర్ధంతులను మననం చేసుకుంటూ వారు చేసిన సేవను మరవకుండా వారి ఆశయాలను కొనసాగించాలనే తలంపుతో వర్ధంతులను జయంతులను జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అంటారు. మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో నెలకొన్న అంటరానితనం, కుల వివక్ష, లింగ వివక్ష, అక్షరాస్యత, వితంతువులకు వివాహం, మహిళల అభ్యున్నతికై మహిళలపై సాంఘిక దాడులు, సాంఘిక దురాచారాలను రూపమాపడానికి వారి జీవితాలను పణంగా పెట్టి మనుషుల్లో పరివర్తన తీసుకొచ్చిన మహనీయులు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఇరువురు దంపతులు. మహిళలకు, వృద్ధులకు, పిల్లలకు విద్యను నేర్పిన పూలే దంపతులు సమాజంలో సామాజిక సాంఘిక మార్పులు తీసుకురావడానికి వారు ఎందరో మూర్ఖులను అడ్డుకోవడం జరిగింది. మూర్ఖులు దాడులు చేసినా వాటిని భరించి సమాజంలో మహిళలకు హక్కులను తీసుకువచ్చిన ఘనత పూలే దంపతులకు దక్కింది. ఇంకా ఎన్నో దురాచారాలు సమాజంలో జరుగుతున్నా వాటిని రూపుమాపుటకు విద్యను నేర్చుకోవడం, విద్యను సమాజంలో అందరూ అభ్యసించడం ఒక్కటే మార్గం అని తెలుస్తుంది. సంపన్న అభివృద్ధి దేశాలను సరసన భారత్ చేరాలంటే విద్య ఒకటే మార్గమని చెప్పిన పూలే దంపతులు. పూలే జయంతి సందర్భంగా సంఘంలో ఎందరో నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు మాజీ రాష్ట్ర మంత్రి శ్రీకృష్ణ యాదవ్ అంబర్పేట కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబర్పేటలో ఉన్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు వారిని స్మరించుకొని పూల దండలను సమర్పించి వారికి ధన్యవాదాలను తెలుపుకుంటున్నాం. మరి మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కర్తవ్యం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను మరియు వర్ధంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకొని వారి ఆశయాలను సాధిద్దాం. వారిని మననం చేసుకొని రాబో తరాలకు వారి యొక్క పనులను తెలిపే బాధ్యత మన మీద ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే అమర్ రహే. మహాత్మా జ్యోతిరావు పూలే అమర్ రహే.